హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో మన బఫూన్ ఉన్నాడు కదా, ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అతను హరిహర వీరమల్లు ట్రైలర్కి ఫేక్ యూస్ తెచ్చుకున్నారని చెప్పాడు కదా, దాని కింద కామెంట్స్ అయితే విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత కింగ్డమ్తో కూడా పోల్చి చూశాడు, అప్పుడు ఇంకా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కూల్ చేయడానికి ఓజీ అప్డేట్ అయితే వచ్చేసారు. సో నేను కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఓజీ నుంచి రీసెంట్గా 1 అవర్ బ్యాక్ కింద ఒక పోస్టర్ అయితే, అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అది చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఆల్రెడీ మన పోస్టులు అయితే పెట్టాను. లుక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఓజీ అప్డేట్ ఏంటంటే, షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది, అంతా షూటింగ్ పూర్తయిపోయింది. సో ఎడిటింగ్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మిగిలిపోయి ఉన్నాయి అన్నమాట. సో అది డబ్బింగ్ కూడా ఉంది. సో డబ్బింగ్, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ అయితే అయిపోతుంది. హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ అవబోతుంది కదా, దాని తర్వాత నుంచి ఓజీ ప్రమోషన్స్ అయితే ఉండబోతున్నాయి. సో సుజిత్కి ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఓజీ సినిమా అనేది నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ ఎండ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతని టేకింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అన్నీ ఫ్యాన్ బాయ్ కాబట్టి ఫ్యాన్ మూమెంట్స్ అనేవి ఎక్కువ, ఫ్యాన్ గచ్చెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ లుక్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది ఏంటంటే, హ్యావ్ ఎ బ్లాస్ట్. ఈ సినిమా గురించి హోల్ ఇండియా అయితే ఊగిపోతుంది. ఓజీ 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 దట్టు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మోస్ట్ హైప్డ్ మూవీగా ఇప్పటిదాకా అయితే ఉందన్నమాట ఇండియాలో ఓజీ అనేది. పొలిటీషియన్ నుంచి నార్మల్ ఆడియన్ నుంచి సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోలు కూడా ఈ మూవీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. దీనికి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఎంతమందికి దొరుకుతాయో తెలియదు. సో మనమైతే గివ్ అవే చెప్పినట్టు 2 ఫ్యాన్స్ని సెలెక్ట్ చేస్తాను. 2 ఫ్యాన్స్కి 2 టికెట్స్ అయితే ఇస్తాను ఇప్పటి నుంచి. అది హరిహర వీరమల్లు నుంచి మొదలు పెట్టబోతున్నాను. ఆ లైవ్ కూడా తొందరలోనే మూవీకి 1 వీక్ ముందు ఆ లైవ్ ఒకటి అయితే స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచి అయితే ప్రమోషన్స్ కూడా చూద్దాం. మూవీ అప్డేట్ గురించి క్లియర్గా అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. మనకి కామెంట్స్ అయితే పెట్టారు కొంతమంది 5 బఫూన్స్. ఆ బఫూన్స్ గురించి అయితే మాట్లాడతాను. ఆ బఫూన్స్ అలా కామెంట్ పెట్టడానికి మెయిన్ బఫూన్ ఒకడు ఉన్నాడు, వాడే కారణం. నెక్స్ట్ వీడియోలో అయితే అదే పోస్ట్ చేస్తాను, చూడండి, బాగుంటుంది. సో ఓజీ అప్డేట్స్ అయితే ఇవి. అండ్ హరిహర వీరమల్లు బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి యూఎస్లో. అది కూడా ఒక అప్డేట్ అనమాట, ఈ వీడియోలో నేను చెప్పేస్తున్నాను. అండ్ 250 crores దాకా అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వబోతుంది హరిహర వీరమల్లికి. అది ఈజీగా అయితే 2 daysలోనే వచ్చేస్తుంది నాకు తెలిసి, ఇప్పుడున్న హైప్ ప్రకారం. ఇంకా ముందే రావచ్చు. సో చూద్దాం. ఇది ఎటువంటి పోస్ట్ పోన్ అయితే లేదు. సెప్టెంబర్ 25న అయితే ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫెస్టివల్ అనమాట నెక్స్ట్ 2 months. ఈ నెల 24న హరిహర వీరమల్లు, సెప్టెంబర్ 25థనేమో మన ఓజీ. ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది. తమన్ గారు అయితే ఈసారి అయితే కొట్టేస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఇంటర్వ్యూలో మేసాలు తిప్పుతున్నాడు. సో ఏమైందో చూద్దాం. ఇలాంటి బఫూన్ నాయాల గురించి జాగ్రత్తగా అయితే ఉండండి. అది రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఫేక్ న్యూస్ అయితేనే అంటారు. సో చూద్దాం ఎంతవరకు ఈ ఓజీ మీద వీళ్ళ ఒపీనియన్స్ ఎలా అయితే ఉంటాయో చూద్దాము. ఇంతకుముందు ప్రభాస్ గారి బాహుబలి గురించి అయితే చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.